ఆ తండ్రి ఫోన్ చేశాడు, ఒరే అమ్మకి ఒంట్లో బాగోటలేదు, నిన్ను కని పెంచి పెద్ద చేశాం, ఆస్తంతా నీ పేరున రాసేసాం, చచ్చిపోయే ముందైనా ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతున్నావురా, రమ్మంటే ఇంటికొచ్చి నీ నీడలో బ్రతకాలనుకుంటున్నావురా అని అంటే భర్త వెళ్లి భార్యను అడిగాడు, నాన్న అమ్మ వృద్ధాప్యానికి వచ్చేసారు, వచ్చి మన దగ్గరే ఉంటానని చెప్పి అంటున్నారు, నువ్వేమంటావు? కుదరదు. మరి ఏం చేద్దామంటావు? ఇంటి బయట పందిరేద్దాం, ఆ పందిరిలో మంచం వేద్దాం, ఆ మంచం మీద వాళ్ళని పడుకోబెడదాం, సరే కనీసం రానిద్దాం, వీళ్ళ ముఖాలకి తిండే దండగా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉందండి, ఆ కుక్కకు ఒక ప్లేట్ ఉందండి, ఆ కుక్క ప్లేట్లోనే భర్త ముందు భోంచేసేవాడు, తర్వాత భార్య భోంచేసేది. ఈ లోపల కుక్క ప్లేటు కాస్త మాయమైపోయింది. ఇంటికి వచ్చిన భర్తను చూసి అత్త మీద మావ మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పేసరికి ఆ మూర్ఖుడేమో కర్ర పట్టుకుని పాప వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీదకి వెళ్ళి చావగొట్టబోయాడు. అలా కొడుతూ ఉంటే పరుగున కొడుకు చిన్న పిల్లవాడు నాన్న తాతని ఏం చేయొద్దు అని చెప్పి అడ్డుపడ్డాడు. నీకేం తెలుసు, పక్కన తప్పుకో, నీ వృద్ధాప్యంలో పోషించడమే దండగా, ఇంట్లో పెట్టుకోవడమే దండగా. కుక్క ప్లేట్ కూడా దాచిపెట్టేశారు. కొడుకు అంటున్నాడు, నాన్న కుక్క ప్లేట్ దాచిపెట్టింది వాళ్ళు కాదు నాన్న, నేనే దాచిపెట్టాను. నువ్వెందుకు దాచిపెట్టావురా? కుక్క ప్లేట్ లో మీరు అన్నం పెడుతున్నారుగా. అవును, కాబట్టి ఆ ప్లేట్ నేను దాచిపెట్టాను. నువ్వెందుకు దాచిపెట్టావు? నాకు పెళ్ళైన తర్వాత నేను కూడా మీకు కుక్క ప్లేట్ లోనే కదా అన్నం పెట్టాల్సింది. పక్కనే ఉన్నటువంటి తల్లి గుండె తరుక్కుపోయింది, గబ్బగబా వచ్చి అంటుంది, ఏంట్రా తల్లి ప్రేమను పంచిపెట్టి నాకు కుక్క ప్లేట్ లో పెడతావురా నువ్వు? ఆ కొడుకు అంటున్నాడు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, ఎంతగా పోషిస్తున్నావో అంతకంటే ఎక్కువగానే నాన్నని పోషించింది. నాన్న దయచేసి ఒక రిక్వెస్ట్ ఉంది, ఆ కర్ర ఎక్కడైనా పడేస్తావేమో, అది నాకు ఇచ్చి మరీ వెళ్ళు. నువ్వు ఎందుకురా? ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెడతా. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిని తండ్రిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసే ప్రతి రాక్షసుడు వాక్యాన్ని విని బాగుపడితే మంచిది.